థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా సీడెడ్ మాకు నిన్న కలెక్షన్స్ చూసాక ఒకటి అర్థమైంది. డే 1 కలెక్షన్స్ లో నిన్న 90% ఉన్నాయి. అంటే అన్బిలీవబుల్. అంటే యాక్చువల్ మండే రోజు 50% 60% వస్తే మంచి హోల్డ్ అంటారు. అటువంటిది 90% ఆఫ్ డే 1 అంటే అన్బిలీవబుల్. అలానే ఈరోజు ఇందాక వస్తూ మార్నింగ్ షో కలెక్షన్స్ చూస్తే నిన్నటికన్నా ఎక్కువ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ షోలు. సో అది ఇంకా అది చెప్పలేకపోతున్నాం. ఆ రెవెన్యూలు ఏంటి, ఆ రన్ ఏంటి అది ఇంకా చెప్పలేని పరిస్థితి. అంటే చాలా మంది నా మీద డౌట్ పడుతున్నారు నేనేదో చేస్తున్నానని. ప్యూర్లీ మ్యాజిక్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ ఇది. అంటే సాయి రాజేశ్వరంతో ట్రావెల్ చేసినప్పుడు చెప్పేవాడు, ఇంకొక బేబీ కొడుతున్నాం మనం, ఇంకొక బేబీ కొడుతున్నాం, నాకు ప్యానిక్ అయ్యేది. ఏంటి బేబీ అంటున్నాడు, హైపీఎం చేస్తున్నాడు ఏంటనేసి భయపడేవాడిని. కొడుతున్నాం బట్ బేబీకి మించిపోయింది అని రెవెన్యూలో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాము. సీరియల్ వైజ్ అయితే థియేటర్లు పెంచుతున్నాం, షోలు పెంచుతున్నాం, పెంచిన షోలు పెంచినట్టు ఫుల్ అవుతున్నాయి. ఎక్స్ట్రాడనరీ రెవెన్యూలో. థ్యాంక్ యూ. అలానే మా ధీరజ్ అన్న అంటే చెప్పేవాడు, యతి నేను ఎలా అయినా సీరియల్లో నేను ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్గా నిలబెడతాను నేను అనేవాడు. థ్యాంక్ యూ అన్నయ్య, మర్చిపోయినప్పటికీ. అండ్ ఎస్కేఎన్ అన్న ఈ జర్నీలో ఇప్పుడు అదే మేము ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి జర్నీ చేసేవాళ్ళం. ఒకటి చెప్పేవాడు, యతి మనం సినిమా చేస్తే అది ₹1 మిగిలేటట్టే ఉండాలి. అది నీకైనా నాకైనా మన డిస్ట్రిబ్యూటర్లకైనా. అటువంటి సినిమాలే నేను చేస్తా, లేదా సైలెంట్గా ఇంట్లో ఉంటా అని చెప్పారు. చెప్పినట్టు కొట్టారన్నయ్య. థ్యాంక్ యూ. రవి గారు మనం ఆ రోజు తిరుపతిలో మాట్లాడాము, మీరు చాలా కాన్ఫిడెంట్ చెప్పారు. అసలు దానికి మించే ఉంది సార్ సినిమా. అండ్ కిరణ్ అన్నయ్య అసలు రెవెన్యూ నుంచి మాట్లాడుతూ ఉంటుంది కదా, అసలు అన్బిలీవబుల్, ప్యూర్. అసలు చాలా ఎమోషన్ అవుతున్నారు అందరూ. సెకండ్ హాఫ్ పర్టికులర్గా ఆ సాంగ్స్ కానీ ఆ క్లైమాక్స్ పోర్షన్స్ కానీ చాలా బాగున్నాయి రెవెన్యూలని. థ్యాంక్ యూ అన్నయ్య, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కంగ్రాట్స్.